ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ, ఎన్నో రకాలుగా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళని ఆదుకున్న మహానేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అన్ని ఆయన లక్ష్యాలే పులికి పుచ్చుకున్న మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడంటే ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో కూడా నాన్నగారి ఫోటో చూశాడు. ఆహా, ఇంత ప్రజాదరణ నా నాన్నగారికి వచ్చింది కదా, నా నాన్నగారు 2 అడుగులు వేస్తే నేను ఇంకొక 2 అడుగులు 4 అడుగులు ముందుకేస్తానని ఆనాడే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, మనందరికీ చెప్పాడు. అదే ఆచరణలో చూపించిన నాయకుడు, ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాకుంటే ఏదో ఒక చిన్న చెత్తగా ఉంటే వాటి కారణంగా మనం ఓడిపోవచ్చు. కారణాలు అనేకం, దాంట్లో ఈవీఎంలు కూడా ఒక భాగం. ఏది ఏమైనా ఈ 53వ పుట్టినరోజున మనం అందరం కూడా ఎక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త, మహిళా కార్యకర్త మన ప్రజా నాయకుడిని మళ్ళా బ్రహ్మాండమైన మంచి మెజార్టీతో మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుందామని మీకు అందరికీ తెలియజేస్తున్నా సోదరులారా. హ్యాపీ బర్త్డే టు జగన్ సార్, హ్యాపీ బర్త్డే టు జగన్ సార్, హ్యాపీ బర్త్డే టు జగన్ సార్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. రాష్ట్ర కోఆర్డినేటర్ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వస్తా ఉన్నారు. మనందరి అభిమాన నాయకులు, భారతదేశ చరిత్రలోనే సంచలనాలకి కేంద్ర బిందువుగా, సంక్షేమ పథకాల రథసారథిగా 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రీతిలో పరిపాలన చేసినటువంటి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమం. అటువంటి మహానాయకుణ్ణి మనకిచ్చినటువంటి పెద్దలు, కీర్తిశేషులు, దేశంలోనే ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలనే ఆలోచన కలిగిన, భావన కలిగిన ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా టక్కున గుర్తుకొచ్చే పేరే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రజానాయకుడు మనకిచ్చినటువంటి మహానాయకుడికి ముందుగా రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించే కార్యక్రమంతో ఈరోజు జన్మదినోత్సవ వేడుకలను ప్రారంభించుకుందాం. పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పెద్దలు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి పూలమాలలు వేసి నివాళులర్పించవలసిందిగా కోరుతున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ముఖ్యమంత్రి అంటేనో, నాయకుడంటే ప్రభుత్వ పరంగా పథకాల్ని తీసుకురావడం కాదు, ప్రజల హృదయాల్లో చెరగనటువంటి స్థానం సంపాదించుకోవాలా. అటువంటి మహానాయకుడి జన్మదినోత్సవ వేడుకల కార్యక్రమానికి పెద్దలు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, స్థానిక మంగళగిరి కోఆర్డినేటర్ శ్రీ దొంతిరెడ్డి వేమారెడ్డి గారిని, శాసన మండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు గారిని, అదేవిధంగా వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల్ని, పెద్దల్ని వేదికపై రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వేమారెడ్డి గారు.
ముందు రండి. కొద్దిగా సర్దుకోండమ్మా. బాబు బాబు కొద్దిగా అవతల మూర్తి అవతల కొద్ది తీసుకెళ్ళి యువతల పెట్టరమ్మా. బాబు ప్రీతమ నేత, మన అందరి ఆరాధ్య నాయకుడు, రాష్ట్ర చరిత్రలో 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో తరాలు మారుతున్నా, యుగాలు మారుతున్నా, తలరాతలు మారని అనేక వర్గాల వారికి భవిష్యత్తుని చూపించినటువంటి మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా ముందుగా పెద్దల్ని కేక్ కట్ చేయవలసిందిగా మీ అందరి హర్షధ్వానాల మధ్య, చప్పట్ల మధ్య ఆకాశం దద్దరిల్లేరా హ్యాపీ బర్త్డే జగనన్న. హ్యాపీ బర్త్డే జగనన్న. హ్యాపీ బర్త్డే జగనన్న. కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈరోజు మనందరి ప్రియతమ నాయకులు, మన పార్టీ అధ్యక్షులు, దానికి మించి కోట్లాది మంది తెలుగు ప్రజల అభిమాన నాయకుడు, జననేతగా ప్రఖ్యాతిగాంచిన మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే మీ అందరి తరపున పార్టీ కార్యకర్తలే కాకుండా జగనన్న అభిమానుల తరపున ఆయనకు శుభాకాంక్షలు. ఆయన 100 ఏళ్ల పాటు ఆయురారోగ్యాలతో ఈ రాష్ట్రానికి, భారతదేశానికి సేవలు చేసే విధంగా దేవుడు ఆయనకు పూర్తి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. భారతదేశానికే కూడా ఎందుకంటున్నానంటే, మన కుటుంబంలో ఒక వ్యక్తి పుట్టినరోజు అయితే
ఒక మంచి మనిషిగా, అలాగే ఆ కుటుంబానికి సంబంధించిన సంక్షేమ సారథిగానో, తర్వాత భవిష్యత్తులో కుటుంబాన్ని పెద్దది చేసి దాని భవిష్యత్తుకు అండగా నిలబడే రకంగా ఎదగాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తాం. దానికి అవసరమైన ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటాం. ఒక నాయకుడైతే ఆ నాయకుడు ప్రభావం ఎంత ఉంటుందో అంత ఇదిగా ఆయన ప్రభావం ఎలగాలని, ఆయనకు సంబంధించిన ఆయన భవిష్యత్తుడు అంత దేదీప్యమానంగా ఉండాలని కోరుకుంటాం. అదే ఒక మహానాయకుడైతే, జనం తలరాతలు మార్చే నాయకుడైతే ఆయన కలకాలం కుదిరితే 1000 ఏళ్ల పాటు ఆయనే ఉండాలని కూడా కోరుకుంటాం. ఎందుకంటే మానవ జాతి శతాబ్దాలు, సహస్రాబ్దాలు అంటే 1000 ఏళ్లలో, 1000 ఏళ్లలో నడుస్తున్నప్పుడు అంచెలంచెలుగా మహానాయకులు పుట్టుకొస్తారు. ఆ నాయకులు పుట్టుకొచ్చినట్టు ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ చర్యల ద్వారా, వాటి ప్రభావం ద్వారా తెలుస్తుంది. అట్లా నిలబడిపోయిన వాళ్లే చరిత్రలో, అలాగే పురాణ పురుషులుగా నిలబడిపోయిన వాళ్లే మనం ఈ రోజుకు తలుచుకుంటుంటాం. మనకు తెలిసిన భారతదేశ చరిత్రలో అయితే మహాత్మా గాంధీ గారిని, అంబేద్కర్ గారిని, పూలే గారిని, ఇంకా వందల కొద్ది స్వాతంత్ర సమరంలో దేశవ్యాప్తంగా దేశాన్ని లీడ్ చేసిన నాయకులను అనుకుంటాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయాలు నడపడమే కాకుండా దేశాన్ని, భవిష్యత్తును ఒక మంచి దిశగా నడిపే రకంగా, కలకాలం నిలబడే రకంగా నడిపిన నాయకులు, వాళ్ళని తలుచుకుంటుంటాం. సమకాలీన చరిత్రలో మనం వస్తే ఈ రోజుకి ఇది మనకు, మనం ఉన్నాం కాబట్టి, మన కళ్ళ ముందు కనపడేవాళ్ళు కాబట్టి మనకు తెలియకపోవచ్చు. ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో అయిన తర్వాత వెనక్కు తిరుగు చూస్తే ఆ రోజు అట్లా లేకపోతే ఈ రోజు ఇట్లేందేదే అని అనిపిస్తుంది. అప్పుడు విలువ తెలుస్తుంది మనకు. కొంతమంది వాళ్ళు ఉండగానే తెలుస్తుంది విలువ. అలాంటి వాళ్ళల్లో అరుదుగా కనపడే వాళ్ళల్లో రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకరైతే, ఈరోజు మనం అడుగులో అడుగు వేస్తున్న, మనం ఎవరితో అయితే కలిసి అడుగు వేస్తున్నామో ఆ నాయకుడు అలాంటి మహానేత కావడం అనేది, మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు కావడం అనేది మన అదృష్టంగా మనం భావించాలి. నేను ఎందుకంటున్నానంటే, ఏ పార్టీ, మనది రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీ అయినాక ఖచ్చితంగా ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళ నాయకులను వాళ్ళు పొగుడుకుంటారు. కానీ తల ఎగరేసి సగర్వంగా పొగుడుకోగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. మనమేదో మన నాయకుడు కాబట్టి పొగడమో, ఈయన నమ్ముకుంటే 4 సీట్లు వస్తాయో, 4 పదవులు వస్తాయో కాదు. ఎందుకంటే ఈరోజు లేవు. బహుశా ఇంత ఎన్నికల పరంగా ఇంత అన్యాయమైన దాంట్లో, అంత ఊవెత్తున హిమాలయాలంత ఎత్తుకుపోయి, ఇంత అట్టడుక్కు మళ్ళీపోయి కూడా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే ఒకే ఒక కారణం ఏదంటే, ఆయన 5 ఏళ్లలో 5 దశాబ్దాల్లో జరగాల్సిన దాన్ని చూపించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని ఒకేసారి అన్ని రంగాల్లో సరైన ప్రణాళిక చేస్తే, నిజమైన అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి, ప్రజల అభ్యుదయం, అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ ఆదాయాలు పెరగడం, వాళ్ళ తలరాతలు వాళ్ళు రాసుకునేట్టు చూడగలగడం, ఇది ప్రణాళికాబద్ధంగా జరగడం. ఏముంది, అప్పులు చేసేసి లక్షల కోట్లు తెచ్చి పంచైనా చేయొచ్చు, కాలా అట్లా చేయలా. 5 ఏళ్లలోనే మనందరికీ తెలుసు, రోజు మనం తలుచుకుంటూనే ఉంటాం. పేద పిల్లలే కాదు, దిగువ మధ్య తరగతి వాళ్ళు కాదు, మధ్య తరగతి వాళ్ళు కాదు, ఎవరైనా సరే మేము ఏపీ నుంచి వచ్చాం, మాకు మంచి ప్రభుత్వం ఉంది, మంచి పాలకుడు ఉన్నాడు అని చెప్పుకోగలిగిన ప్రభుత్వం 1924 మధ్య మనం ఇచ్చామా లేదా అంటే ఇచ్చాము. 100కు 100% అని చెప్పుకొని సగర్వంగా చెప్పుకోగలిగిన పరిస్థితులు మనం ఈరోజు ఉన్నాం. కాబట్టే 24లో ఇంత ఇదిగా ఎన్నికల్లో పడిన తర్వాత కూడా ఈ ఏడాదిన్నరలోనే ఎన్నికల్లో ఓడిపోయిన వారం తర్వాత మొదలుపెట్టి
ఎక్కడ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తప్పులు చేసిన నిలదీయగలుగుతున్నాం. లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు. నాయకుడు మన ముందుండే నడుపుతున్నాడు. ఎక్కడా వెనకడుగు వేయట్లేదు. ఎందుకంటే ఎన్నికలే పరమావధి కాదు. ఎన్నికలు ఒక పార్ట్ మాత్రమే. నిజమైన రాజకీయ పార్టీ, ప్రజల పక్షాన ఉండే పార్టీ దేనికైనా ఎన్నికలు ఒక పరీక్షలు లాంటివి వస్తుంటాయి. అవే గీటురాయి. అది లేకపోతే దుకాణం బంద్ చేయాలని కాదు. చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చేసుకుంటూ పోతున్నారు కూడా. అంటే దానికోసం ఏదైనా ఎంత దిగజారి అయినా సరే ఎన్నికల్లో ఎట్టో ఒకటి నెగ్గాలనుకునే రాజకీయ పార్టీలు ఉన్నాయి. అదే రాజకీయం అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది అలాంటి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల అజెండానే మన అజెండా. ప్రజలకు సంబంధించిన ఆకాంక్షలు నెరవేర్చడం, వాళ్లతో అడుగులు అడుగు వేయడం, వాళ్ళ సమస్యలను తీర్చడము, వాళ్ళ పక్షాన ఆలోచించడం. ప్రతి కుటుంబం కూడా నా కుటుంబం లాంటిదే. నా కుటుంబం ఎట్లా బాగుండాలనుకుంటానో వాళ్ళు అలాగే ఉండాలనుకోవాలి. అందుకోసం ప్రణాళికాబద్ధంగా వాళ్ళకు హెల్ప్ చేయాలి. వాళ్ళంతటా వాళ్ళ తలరాత మార్చుకునే రకంగా వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకుంటున్నారో దానికి అనుగుణంగా ఈ పార్టీని అతి తక్కువ కాలంలోనే తీర్చిదిద్దారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా ఎన్నికల్లో జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన్ని నిలబడింది. మనందరం నిలబడాం. లక్షలాది మంది కార్యకర్తలు అదే క్రమశిక్షణతో నిన్నటికి నిన్న జరిగిన మన ప్రజా ఉద్యమాన్ని కూడా నిర్వహించాం. కోటి సంతకాల సేకరణలో గాని, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పోరాటం నెలల తరబడి జరుగుతున్న దాంట్లో కానీ ఈ రోజు సంస్థాగతంగా ఇంత బ్రహ్మాండంగా పార్టీ నిలబెట్టగలుగుతున్నదని, వీటన్నిటికీ మళ్ళీ కారణం ఇన్స్పిరేషన్, స్ఫూర్తి, ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నడపడం. ఏమాత్రం చెల్లించలే. 14లో అధికారంలోకి వస్తామనుకున్నాం, అలా చెల్లించలే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కుట్రలతో అందరినీ లాక్కుని సంతలో పశువులు నెట్టుకుంటూ పోయినాడు ఎమ్మెల్యేలు. అయినా ఆయన చెల్లించలే. నంద్యాలలో సకల శక్తులు ఒడ్డి వాళ్ళను బై ఎలక్షన్లో ఇచ్చేశారు. అయినా చెల్లించాలి. ప్రజలు ఉన్నారు, ప్రజల కోసం నిలబడినాము. ఇది ఒక పార్ట్ ఆఫ్ మన జర్నీ ప్రస్థానంలో అనుకున్నారు. ఆ తర్వాత 19లో మనం ఏం చూపించాం. అండ్ మేనిఫెస్టోకు నిజమైన అర్థం కల్పిస్తూ అబద్ధ హామీలు ఎన్నైనా చెప్పిండొచ్చు. ఆ రోజు చెప్పలా, 24లో చెప్పలా. 19లో ఏది చేయగలిగాడో చెప్పాడు. 99 మనకు మనం మార్కులు వేసుకున్నాం. కాదని అనగలిగిన ఇదెవరికి లేదు. 99.5% అంటే 99.5% మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేశాం. సగర్వంగా చెప్పుకోగలిగాం. దేశంలో బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికలు కాగానే, గెలవగానే, అధికారంలోకి రాగానే మేనిఫెస్టో నాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పి, నాకే కాదు మీ అందరికీ కూడా అది ఉండాలని పార్టీ నాయకులకు చెప్పడమే కాకుండా ప్రభుత్వ యంత్రాంగానికి కింది వరకు అవి ప్రింట్ చేసి జనం వచ్చి చూసుకుని వాళ్లే ఆడిట్ చేసుకోగలిగేట్టు పెట్టిన రాజకీయ పార్టీ కానీ, నాయకుడు కానీ, ఆ ప్రభుత్వం కానీ ఇంతవరకు దేశంలో లేదు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఏ ధైర్యంతో ఆయన చేశారంటే తను చేయగలిగినవి మాత్రమే చెప్పాడు. ఈరోజు చేసి వీళ్ళు చెప్తున్నట్టు చెప్పొచ్చు, ఏది చేయకుండా అన్ని చేసేమని కూడా చెప్పచ్చు. దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ చెప్పింది చేయడమే కాకుండా చెప్పిన దానికంటే ఎక్కువ చేసి ప్రతిదీ టిక్కులు పెడుతూ ఇది పూర్తి చేశాను ఈరోజు చూడండి అని చెప్తూ పాలన సాగించిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇది మనం సగర్వంగా చెప్పుకునేది. కాబట్టి ఈ రోజు మళ్ళీ నెక్స్ట్ 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి. ఈ జర్నీ సాగుతుంది. ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ అత్యధిక మెజారిటీతో 151కి మించి, అప్పటికే డీలిమిటేషన్ అయితే 225 సీట్లు వస్తే 200 స్థానాలకు పైగా గెలిచి మళ్ళీ అధికారంలో ఇక్కడ చేపట్టి ఏదైతే 5 ఏళ్లలో 15-20 ఏళ్ల ముందుకు రాష్ట్రాన్ని తీసుకెళ్లగలిగిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన నుంచి ఈరోజు మళ్లీ దాన్ని 15 ఏళ్లు వెనక్కు తీసుకుపోతున్న చంద్రబాబు నాయుడు కళ్ల ముందు చేస్తూ లాక్కుపోతుంటే చీకట్లోకి దాన్ని మళ్లీ ఒక 30 ఏళ్లు ముందుకు తీసుకుపోగలిగిన మన పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రజలు తెచ్చుకుంటారు. మనం చేయాల్సింది ఏంటంటే ఆ ప్రజల్లో ఉండడం.
మనం చేయాల్సింది ఆ ప్రజల్లో ఉండడం, క్రమశిక్షణ కలిగిన ఒక సంస్థాగత నిర్మాణం పూర్తి చేసుకుని పార్టీ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుందంటూ ప్రజల్లో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఏదైతే బాట పెట్టుకున్నారో నెక్స్ట్ 3-4 ఏళ్లకు దిశానిర్దేశం ప్రకారం మనం అడుగులేస్తూ పోతే ప్రజలు ఈ రోజే నిర్ణయించుకున్నట్టు మనకు ఎక్కడ చూసినా ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టినా వస్తున్న రెస్పాన్స్ బట్టి చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రం నిర్ణయించుకుంది, ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆ ఎన్నికల కోసం. వాటి రాగానే ఎప్పుడు వస్తే అప్పుడు 175 అయితే 151 కంటే పైన, డీలిమిటేషన్ అయ్యి 225 అయితే 200కు పైన స్థానాలతో మళ్ళీ మనం రాష్ట్రాన్నిలో ప్రభుత్వాన్ని స్థాపిస్తాము. ఆ స్థాపించడం అనేది ఒక చారిత్రక ఆవశ్యకత. దానికోసం ప్రజలు ఇప్పటికే కృత నిర్ణయంతో నిశ్చయంతో ఉన్నారనే విషయం కూడా ఇప్పటికే తేట తెల్లమైందని చెప్తూ ఈ మొత్తం దీన్ని అలుపెరుగని యోధుడుగా నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఆరోగ్యం ఈ సందర్భం ఏదైతే ఉందో ఆయన ఆయురారోగ్యాలతో 100 ఏళ్ల పాటు ఈ ప్రజలను, రాష్ట్ర ప్రజలను, దేశాన్ని, దేశంలో కూడా కీలక పాత్ర వహిస్తూ, దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర వహిస్తూ పార్టీని లీడ్ చేయాలని ఆకాంక్షిస్తూ మీ అందరి తరపున ఆయనకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే జగనన్న, గట్టిగా హ్యాపీ బర్త్డే జగనన్న. ఇప్పుడు పేదలకి బట్టలు ఇచ్చే కార్యక్రమం దయచేసి మీరంతా ఎరకబండి, మీరు ఎరకబండి, మీరు ఎరకబండి, ఒకళ్ళు నువ్వమ్మా వద్దు, నువ్వు బాబు బట్టలేమ్మా, బట్టలే ఒకళ్ళు ఇచ్చి వెనక తీసుకోవాడ. ఇగో శంకర ఒకటి 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 నువ్వు కూడా నుంచో ఒకళ్ళు ఇచ్చే అటు బాబు ఫోన్లు కింద పెట్టినా, ఫోన్లు వెనకమ్మా తీసుకో, వెనక తీసుకో, కనకారావు వెనక తీసుకో, వెనక తీసుకో, రైట్, చిన్న జాగ్రత్త అమ్మా. ఓపెన్ చేసి ఒక్క నిమిషం. మిగతా వాళ్ళందరూ కూడా మీరు అక్కడే కూర్చోండి, మీ దగ్గరకు వచ్చే బట్టలన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఉంటుంది. ఐదుగురు ఇచ్చారు, మీకు ఇస్తాను. 5 తెచ్చినట్టు చూడు, రైట్, నీకు కూడా జాగ్రత్త. బట్టల పంపిణీ కార్యక్రమం తర్వాత రక్తదాన శిబిరం. దయచేసి అక్కడ వాళ్ళందరూ కూడా పక్క వచ్చేయండి, మొత్తం అక్కడ నుంచి వాళ్ళంతా పక్కకి వచ్చండి.